భారతదేశాన్ని 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి ప్రజల్లో ఆదరణ తగ్గిందా? అవుననే సంకేతాలు బీహార్‌లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ కరుడు కట్టినటువంటి ఆ రాష్ట్రం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రభుత్వాన్ని మాత్రం ఈరోజు ఆయన గెలుపుకు ఒక కుదుపు కుదిపేసింది. మరోవైపు చూస్తే కనుక ఈ 12 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో ఒక కేంద్ర కేబినెట్ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం, మోడీ అమిత్ షాల చరిస్మాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్నటువంటి పరిణామాలు మాత్రం దేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చింతా మోహన్ రావు గారు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ కూడాను ఇటీవల 3 సార్లు ముచ్చటగా భారతదేశానికి ప్రధాని అయిన తర్వాత 2 ఏళ్ల పాలనలో ఒకవైపు పీకే ఉప ఎన్నికల్లో గెలుపు, మరోవైపు కాంగ్రెస్ జనతా పార్టీ జంతర్ మంతర్ ఇచ్చాడు. మరోవైపు చూస్తే కనుక ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఈ పరిణామాలన్నీ కూడా ఎన్డీఏ పట్ల దేశ ప్రజల్లో ఒక అనుమానంతో పాటు ఈరోజు ఒక యాంటీ వైబ్రేషన్ క్రియేట్ అయిందంటే ఈరోజు భారతదేశంలో సైలెంట్ రెవల్యూషన్ ప్రారంభమైంది. ముఖ్యంగా నిరుద్యోగుల్లో చాలా అసంతృప్తి ఉంది, నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. రెండోది నిరుపేదల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. కారణం అధిక ధరలు బాగా పెరిగిపోయినాయి. మరి ఆర్థిక ఆదాయం పెరగలేదు. ఆదాయానికి ఖర్చులకి మధ్యలో ఈ నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు కష్టాల్లో కన్నీటితో ఉన్నాయి. అంటే వాళ్ళు కొన్ని తెచ్చుకున్న కష్టాలు అనుకున్న ఎన్డీఏ కూటమికి మూడోసారి గెలిపించిన పాపమా శాపమా? 2. మూడవది విద్యార్థుల్లో చదవాలంటే చదివినటువంటి సదుపాయాలు లేవు. ఈరోజు విద్య ఖర్చు ఎక్కువైపోయింది, తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు. ఎంఏ చదువుకునేటువంటి విద్యార్థి కూడా సరైనటువంటి ఆర్థిక స్తోమత లేక సిగ్గి బండ్లు దోలుకుంటూ రాత్రిపూట చదువుకుంటున్నారు. విద్యార్థుల్లో అసంతృప్తి, నిరుపేదల్లో అసంతృప్తి, నిరుద్యోగుల్లో అసంతృప్తి, దేశం మొత్తం మీద 90% అసంతృప్తి బాగా మొదలైంది. అదే బీహార్ ఎన్నిక, మరి అదే అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన. మరి ఈ పరిస్థితుల్లో కారణం ఇంకొకటి, వాళ్ళు అయోధ్య పేరు పెట్టి ఓట్లు తెచ్చుకున్నారు. అయోధ్యలో విపరీతమైన అవినీతి బయటపడిపోయింది, అందరికీ అర్థమైంది. వీళ్ళు కూడా డబ్బు దోచుకునే దానికే వచ్చారు. ఆ రోజు గజనీ మహమ్మద్ వాళ్ళు దోచుకున్నట్టే వీళ్ళు అయోధ్య పేరు పెట్టి వీళ్ళు దోచుకున్నారన్నది ప్రజల్లోకి వెళ్ళింది. అందువల్లే వాళ్ళు డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయం బయటకు తెలిసిన కొన్ని రోజులకు జరిగిన బీహార్ ఉప ఎన్నికల్లో పీకే విజయం వెనక అయోధ్య రాముడు పేరు చెప్పి విరాళాలు దండుకున్న ఘటన ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పుకుంటుండేది దేవుడి పేరు, రాముడు దేవుడి పేరు పెట్టి గొప్పగా చెప్తూ వచ్చారు. మేము దేవాలయం కట్టామన్నారు. దేవాలయం వెనకాల ఇంత అవినీతి ఉందనేది జనాల్లోకి వెళ్ళింది. దానివల్లే పూర్తి అసంతృప్తి మొదలైంది. భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ప్రజల్లో పూర్తిగా తగ్గిపోయింది అనే దానికి బీహారు ఆ విద్యార్థుల ఆందోళన. చూస్తే కనుక అన్ని వర్గాలు కూడా నిస్పృహ నిట్టూర్పులో ఉన్నారనడానికి, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ. దానికి ఒక తార్కాణం జంతర్ మంతర్ దగ్గర ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ నలుమూల నుండి యువత విద్యార్థులు పాల్గొనడం జరిగింది. కానీ వాళ్ళను కూడాను టెర్రరిస్టులు అన్నటువంటి ఒక ముద్ర వేసే కార్యక్రమం, అంటే పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తుల ద్వారా వారికి ఫుడ్ సప్లై జరిగింది అన్నట్టు ఒక పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టడం, చిన్నపిల్లల్ని కూడా చూడకుండా వేధింపులు పాల్పడి, ఈ పరిణామాలనే విధంగా తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తూ ఉంది. ఏదైనా ఆందోళన వస్తే దానిపైన అపవాదేస్తూ ఉంది. ఇది అసంతృప్తికి అదొక చిహ్నం. దాన్ని వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళపైన బూట్కాళ్ళు పెట్టారు, మెడపైన, తలపైన, గొంతు పైన, మరి బుల్లెట్లతో గాల్చారు. ఇదంతా తప్పు. వాళ్ళకి నైతికత పూర్తిగా పోయింది భారతీయ జనతా పార్టీకి. రెండవది వాళ్ళల్లో
వాళ్ళపైన వాళ్ళకి విశ్వాసం తగ్గిపోయింది. అందుకొరకే ఈ పనులు చేస్తున్నారు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అమిత్ షా, మోడీ గారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మహిళా బిల్తో పాటు బైఫర్కేషన్ ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంట్ సీట్లు పెంచడం కానీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు ఈ రెండు బిల్లులను కూడాను ఆమోదింపజేసేందుకు ఎన్డీఏ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో గతంలో అడ్డుకోగలిసారు. ఈసారి అటువంటి అడ్డుకునే అవకాశం కనిపిస్తుందా? వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. వీళ్ళకి 2/3 మెజారిటీ కావాలి. ఈ 2/3 మెజారిటీ కొరకు ఎంపీలను కొంటున్నారు 50 కోట్లు పెట్టి. కొంతమంది ఎంపీలను కొన్నట్టుగా మాకు సమాచారాలు వస్తున్నాయి. బెంగాల్లో కొన్నారు, మరి అక్కడ బొంబాయిలో కొన్నారు. ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారు. పొరపాటు చేసి డబ్బు ఇచ్చి ఎంపీలను కొనుక్కొని రాజ్యాంగ సవరణ చేయడం అవసరమా? ఇది తప్పు. రాజ్యాంగ సవరణ చేస్తే దేశం 2 ముక్కలు కాక తప్పదు రాబోయే 4 సంవత్సరాల్లో. రాసిపెట్టింది రైటింగ్ ఆన్ ది వాల్. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 500 సీట్లు ఇచ్చి దక్షిణ భారతదేశంలో 300 సీట్లు లోపిస్తే సమతుల్యత పోతుంది. అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఆలోచించి ఆచితూచి నెహ్రూ, అంబేద్కర్లు అందరూ 540+ పెట్టారు. ఈయన దీన్ని ఎక్కువ చేయడం అనేది ఆయన చదవరి కాదు, రాజ్యాంగం తెలీదు, రాజ్యాంగ స్ఫూర్తి లేదు. ఏదో భారతదేశం అంటే బాలు అనుకుంటున్నాడు. పొరపాట్లో పడుతున్నాడు మోడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. గతంలో కూడా ఎయిర్పోర్ట్ల విషయం మనం ప్రస్తావించుకున్నాం. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని ఘనంగా ప్రారంభించుకున్న నేపథ్యంలో దశాబ్దాల కాలం నాటి విశాఖ ఎయిర్పోర్ట్ పూర్తిగా కనుమరుగయ్యే పరిణామాలకి వాళ్ళు చెక్ పెట్టారు. ఈ విషయంలో భవిష్యత్తులో ఆ విశాఖ ఎయిర్పోర్టు సెక్యూరిటీ ఆస్పిరెంట్లో దాన్ని నడపలేకపోతున్న కాజ్ అనుకున్నటువంటి కుట్ర ఏమని భావించవచ్చు? రేపు మీరు ఏదైతే ఆపాలని చూసుకుంటున్నారో తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ఇదే దుస్థితి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అదానీ పరిపాలిస్తున్నాడు. అదానీకి ఏది మనసులోకి వస్తే అది చేసుకుంటున్నారు. ఇది కార్పొరేట్ల దేశం అయిపోయింది. పేదవాళ్ళు, రైతులు, నిరుపేదలు వీళ్ళకి అంకిత భావంతో పనిచేయటం లేదు. వాళ్ళు కార్పొరేట్లకు అంకిత భావంతో పనిచేస్తున్నారు. 16.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు కార్పొరేట్లకి రుణమాఫీ చేశారు, రైతులకు చేయలేదు. మరి ఈరోజు కార్పొరేట్ల వైపే వెళుతున్నారు. మరి ముఖ్యంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను మూయడం తప్పు. అది మేము మా పార్టీ రాగానే దాన్ని మళ్ళీ తీసుకొస్తాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది అనితర సాధ్యం కానిదన్నటువంటి కాజ్ చెప్పడం వెనకున్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఒకవైపు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతకన్నా దోహదపడుతుంది, ఉపాధి కల్పిస్తాం, వలసల నివారణ. కానీ విశాఖ ఎయిర్పోర్ట్ మూసేయాల్సినటువంటి వాళ్ళు చెప్తున్న కాజులో ఏమైనా కంటెంట్ ఉందా? కంటెంట్ లేదు. ఇది కేవలం ఒక కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడేదాని కొరకే వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్రంలో 2 ఏళ్ల పాలనకి నమ్మకం అన్నటువంటి ఇది చొరవ కొన్నామని సంబరాలు చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ములాఖాతుల పేరుతో చేస్తున్నటువంటి దీంట్లో చాలా మట్టుగా ఆందోళనలు జరుగుతున్నాయి, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు ఏ విధంగా తీసుకోవాలి? ఈ జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు పోయి విమర్శల్లో పడుతున్నాడు. డబ్బు ఇచ్చి మనుషులను దోలుతున్నాడు, చాలా ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. ఆయన ఏదో మాస్ లీడర్ అని చూపించుకుంటున్నాడు. మాస్ లీడర్ అక్కడ జయలలిత ఒక ఆమె ఉండింది. ఆమె ఏమైంది? అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఆమె ఏం జరిగిందో తెలుసు. ఈయన కూడా అవినీతి కేసుల్లో ఉన్నాడు. ఏదో మేనేజ్మెంటు మాస్లు ఎన్ని చూపించి ఎన్ని తప్పించుకోవాలనుకుంటున్నాడు. మరి తమిళనాడులో అనుకుంటున్నాడు న్యాయ వ్యవస్థ పైన ఏలెత్తి చూపిస్తున్నారు. జయలలితకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా అని అనుకుంటున్నారు తమిళనాడులో. మరి న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు మరి కరప్షన్కి ఎక్కువ ఆలోచించడం లేదు. ఆలోచించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పైన ఉంది. మరి హైదరాబాద్లో ఉన్న కోర్టులో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. దాన్ని నేను ఖండిస్తున్నాను. ప్రశ్న ఏదైతే బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక పవనాలు మాత్రం వీస్తున్నాయి అనడానికి పీకే ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ జనతా పార్టీ పిలుపునిచ్చిందే నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టినట్టు ఆందోళన. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 12 ఏళ్ల సుదీర్ఘ పాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి మాత్రం గడ్డు కాలం చెప్పుకోవచ్చు. 2029 నాటికి ఏదైతే రాముడు పేరు చెప్పి విరారాలు దండుకున్నటువంటి ఆ పార్టీ ఆకృత్యాలు బాహ్యప్రపంచం తెలిసి అక్కడి నుండి వార్తలు పతనం స్టార్ట్ అయింది. భవిష్యత్తులో కార్పొరేట్లకి కొంగు కాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని
కూకటి వేలుతో ప్రకటించేందుకు మాత్రం ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది. ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్తో పాటు పునర్విభజన బిల్లుకి సంబంధించినటువంటి విషయంలో కూడా 1/3 మెజార్టీ ఉండాల్సి ఉన్నప్పుడు కూడాను ఎంపీల్ని కొనుగోలు చేసి ఆ బిల్లును ఆమోదించేందుకు వారు చేస్తున్న ప్రయత్నం రాజ్యాంగ విరుద్ధంగా ఆయన అభివర్ణిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలు ఎటువంటి బుద్ధి చెప్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.